వెల్కమ్ టు ఎస్ఏసి న్యూస్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరిహర మహాక్షేత్రంలో భార్యన్న సమారాధన. జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక హరిహర మహాక్షేత్రంలో శుక్రవారం భారీ అన్న సమారాధన జరిగింది. కార్తీకమాసం మాస శివరాత్రి సందర్భంగా ఆలయ కమిటీవారు ఏర్పాటు చేసిన 16వ అన్న సమారాధనకు జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. అపర్ణ సమేత అనంతేశ్వర స్వామివారిని దర్శించుకుని ఈ అన్న సమారాధనలో పాల్గొన్నారు. హరిహర క్షేత్రం ప్రాంగణంతో పాటు కొత్తపూల మార్కెట్ వద్ద ఈ అన్న సమారాధనను ఆలయ కమిటీవారు ఏర్పాటు చేశారు. సుమారు 50,000 మంది ఈ అన్న సమారాధనలో పాల్గొన్నట్లు అంచనా. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ప్రస్తుత దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరికీ ఆధ్యాత్మికత, దైవభక్తి వంటివి ఎంతో అవసరమన్నారు. నిస్వార్థ సేవలతో ఆలయ అభివృద్ధికి పాటుపడుతూ ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్న మార్గాని సత్యనారాయణను అభినందించారు. అన్న సమారాధన సందర్భంగా జాతీయ రహదారిపై ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సిఐ ఏ. వెంకటేశ్వరరావు నేతృత్వంలో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీవారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ అన్న సమాధాన ఏర్పాట్లు చేపట్టారు. కార్తీక మాసం ముగింపు రోజులు కావడంతో భక్తులు అధిక సంఖ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్, సర్పంచ్ పాటం శెట్టి రాంజీ, టీడీపీ మండల అధ్యక్షుడు వెలుగుబంటి నాని, పార్టీ నాయకులు వాసిరెడ్డి రాంబాబు, బోడపాటి గోపి, కడియం నర్సరీ సంఘం అధ్యక్షులు మల్లు పోలరాజు, హరహర మహాక్షేత్రం మాజీ అధ్యక్షులు పల్ల సత్యనారాయణమూర్తి, మాజీ సర్పంచ్ పుల్లారామారావు, ఆల్ ఇండియా నర్సరీ సంఘం మాజీ అధ్యక్షులు పల్ల సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులు పుల్లా వీర వెంకటరావు, పలువురు నర్సరీ రైతులు గంగుమళ్ల సత్యనారాయణ, తాడాల విష్ణు చక్రవర్తి, ఆరేటి భద్రరావు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.